ఆమెది జీతం లేని చాకరీ. రచన కె లక్ష్మీశ్యామ్ గారు. చదువుతున్నవారు రాజశేఖర్ గౌడ్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. మీరు ఏం చేస్తుంటారని ఆమెను అడిగితే నేను ఏమీ చేయను, ఇంట్లోనే ఉంటాను అంటుంది. భర్తను అడిగినా ఆమె ఉద్యోగం చేయదంటాడు. ఆమె గృహిణి, హౌస్ వైఫ్ అన్న ఇంకో రకమైన సమాధానం కూడా వస్తుంటుంది. గృహిణి అనగానే అర్థం మారుతుంది. ఇంటికి పరిమితమైపోయి ఇంట్లో ఉండే చాకరీ అంతా చేయటమే గృహిణి పని. కానీ ఆమె పనికి విలువ లేదు, ఎందుకంటే ఆమెది జీతం లేని చాకరీ కదా. నిజంగా ఆమె ఏమీ చేయదా? ఆమె ఇల్లు శుభ్రం చేయాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, పిల్లల్ని సాకాలి, వంట చేయాలి, పిల్లలకు స్నానపానాదులు చేయించాలి, స్కూలుకు పంపాలి, ఇంట్లో ఉన్న వయోవృద్ధులను చూసుకోవాలి, భర్తను ఆఫీసుకు పంపాలి. ఇదంతా చేయటానికి రోజుకు ఎంత సమయం పడుతుంది? మన దేశంలో ఒక సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 6.5 గంటలు పడుతుంది. పట్టణాలలో 6 గంటల కంటే కొద్దిగా ఎక్కువగా, వాస్తవంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇళ్లల్లోనైతే తెల్లవారక ముందే మొదలయ్యే చాకరీ పొద్దుపోయేదాకా కొనసాగుతూనే ఉంటుంది. ఇంటి చాకరీతో పాటు పొలం పనులు చేసే వ్యవసాయ కూలీ మహిళలు, నేత, కల్లుగీత, మత్స్యకార తదితర సంప్రదాయ చేతివృత్తుల కుటుంబాల మహిళలు, బీడీ కార్మికులు వంటి హోమ్ బేస్డ్ పనులు చేసేటువంటి మహిళలు కోర్టులో ఉన్నారు. హోమ్ బేస్డ్ పనులు చేసే మహిళలు కోర్టులో ఉన్నారు. వీరు నడుములు విరిగిపోయే చాకరీ చేస్తున్నారు. ఇక శ్రామిక మహిళలు, ఉద్యోగులు, డాక్టర్లుగా, లాయర్లుగా పనిచేసే మహిళల పరిస్థితి అంతే. గృహిణి శ్రమ నైపుణ్యంతో కూడినది. అనుభవంతో నైపుణ్యం సంపాదిస్తుంది. వంట బాగా చేస్తుంది, పిల్లల్ని సాకటంలో తదితర పనుల్లో నైపుణ్యం సాధిస్తుంది. చెల్లించిన శ్రమలో ఉన్న వారి ఉద్యోగాలలో ఎక్కువ భాగం వేడి నీళ్లకు చన్నీళ్లు తోడయ్యేలాంటివే. ఆక్స్ఫామ్ సంస్థ అంచనా ప్రకారం చెల్లించని ఈ జీతం లేని ఇంటి శ్రమకు విలువ కడితే అది సంవత్సరానికి ప్రపంచం మొత్తం మీద 10.8 లక్షల డాలర్లు అవుతుంది. రూపాయలలో డాలర్కు 85 రూపాయలు అనుకుంటే అది 900 లక్షల కోట్లు అవుతుంది. ఇది లెక్కిస్తే ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 9% ఉంటుంది. ఇటీవలి కాలంలో మహిళల జీతం లేని ఇంటి శ్రమ మీద చర్చ పెరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఇది నడుస్తోంది. ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించిన నటుడు కమల్ హాసన్ గృహిణి పనిని గుర్తిస్తామని, ఆమె పనికి కొంత విలువ కట్టి చెల్లిస్తామని, వీరి పనిని గౌరవిస్తామని తన మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. బహుశా కమల్ హాసన్ వాగ్దానం చేసింది గౌరవ వేతనం లాంటిదే ఉండాలి. కార్మిక వర్గ దృక్పథంతో చూసినప్పుడు మహిళల జీతం లేని ఇంటి శ్రమకు విలువ కట్టాలి. దానికి కూడా వేతనం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? గృహిణి శ్రమకు చెల్లించాలి. కార్మికుల కనీస వేతన నిర్ణయానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. 1957లో భారత కార్మిక మహాసభ చేసిన సిఫార్సులకు 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోడు చేసి కనీస వేతనాన్ని నిర్ణయించాలి. భార్య, భర్త, 2 పిల్లలను కలిపి కుటుంబాన్ని 3 యూనిట్లుగా పరిగణించి ఒక్కో యూనిట్కు రోజుకు 2700 క్యాలరీలను అందించే ఆహారానికి అయ్యే ఖర్చు, కుటుంబం మొత్తానికి 66 మీటర్ల బట్ట, ఆహారానికి, బట్టలకు అయ్యే ఖర్చులో 10% అద్దెకు, ఈ మూడింటికి అయ్యే ఖర్చు మొత్తంలో 20% ఇంధనం, విద్యుత్ తదితరాలకు ఈ 4 ఖర్చుల మొత్తం మీద వచ్చే దాంట్లో 20% విద్య, వైద్యం, వినోదం తదితర అవసరాలకు లెక్కించి కనీస వేతనాన్ని నిర్ణయించాలి. పై ప్రామాణికాలలో ఎక్కడ కూడా గృహిణి శ్రమకు విలువ కట్టలేదు. బియ్యం, పప్పులు, నూనెలు, మాంసం, గుడ్లు తెచ్చి అక్కడ పెడితే నేరుగా వీటిని తినలేరు కదా. వీటిని కష్టపడి వండాలి. బట్టలు కొనుక్కొని కుట్టించుకుని తొడుక్కోవడం మొదలుపెట్టిన తర్వాత వాటిని ఉతకాలి, మడతలు పెట్టాలి, ఇల్లు రోజువారీ శుభ్రం చేయాలి, పిల్లలను బడికి పంపాలి. ఎవరికి సుస్థి చేసినా వారిని చూసుకునే పనిభారం గృహిణి మీదనే పడుతుంది. ఇంటి దగ్గర ఈ శ్రమ అంతా గృహిణి చేస్తేనే కార్మికుడు ఫ్యాక్టరీకి వెళ్ళి 8 గంటల సేపు పని చేయగలడు, యజమానికి లాభం తెచ్చిపెట్టగలడు. అందుచేత ఈ గృహిణి ఇంటి శ్రమకు కూడా విలువ కట్టి దానికి యజమాని చెల్లించడం న్యాయం. అయితే ఈ విధంగా చెల్లించడానికి ఏ పట్టుబడిదారుడు కూడా అంగీకరించడు.
అందుకే ఇంటి పనిని పనిగా గుర్తించడానికి పెట్టుబడిదారు వ్యవస్థ వ్యతిరేకం. ఫ్యూడల్ సమాజం ఒక విధంగా స్త్రీని అణచివేస్తే పెట్టుబడి సమాజం మరో విధంగా అణచివేస్తుంది. తన లాభాలను గరిష్టంగా పంచుకోవాలనే లక్ష్యంతో గృహిణి ఇంటి శ్రమను శ్రమగా గుర్తించడానికి నిరాకరిస్తుంది. ఇంటి శ్రమకు వేతనం చెల్లించాలన్న డిమాండ్ ముందుకు రాగానే ఇదేదో ఇంట్లో భార్య భర్త నుంచి డిమాండ్ చేసే విషయంగా సమస్యను తప్పుడు దోవలకు మళ్లించడం పెట్టుబడిదారులను కాపాడేందుకు వేసే ప్రయత్నమే. సార్వత్రిక కనీస వేతనం అన్న పేర ఇటీవల మరో చర్చ నడుస్తోంది. నిరుపేదల కుటుంబాలకు కనీస ఆదాయాన్ని గ్యారంటీ చేయాలన్న డిమాండ్ను పెట్టుబడిదారి వర్గ మేధావులు, రాజకీయ నాయకులు ముందుకు తెస్తున్నారు. నిరుపేదలకు కుటుంబ కనీస ఆదాయాన్ని గ్యారంటీ చేస్తున్నాం కనుక ఇక అన్ని రకాల సబ్సిడీలను, సంక్షేమ పథకాలను ఎత్తివేసిననే నయా ఉదారవాద సిద్ధాంతం ఇది. ఇది కూడా గృహిణి ఇంటి శ్రమను అసలు పరిగణనలోకి తీసుకోదు. మహిళలు ఇంట్లో చేసే శ్రమకు కూడా వెలువ కట్టి కార్మికుని కనీస వేతనంలో అదనంగా కలపాలి. అప్పుడే చెల్లించిన శ్రమగా మారుతుంది. హౌస్ వైఫ్ అనబడే ఆమెకు ఇంటా బయట కూడా గౌరవం దక్కుతుంది. ఇక పురుషుడితో పాటు స్త్రీ కూడా ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా జీవించాలని కోరుకుంటుంది. చాలా కొద్దిమంది మాత్రమే ఇందుకు భిన్నంగా ఆలోచిస్తారు. అయితే ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పురుషాధిక్య భావజాలం బలంగా ఉంది. దీనికి తోడు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు వంటింటికే పరిమితం కావాలనే వాదనలు కూడా పుంజుకున్నాయి. లింగ అసమానతల్లో మన దేశం తక్కిన ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు 108వ స్థానంలో ఉంది. ఇది 2018 నాటి పరిస్థితి. ఒక్క ఏడాదిలోనే ఇది 112వ స్థానానికి దిగజారింది. ఇది ప్రభుత్వాల ఘనత. భారతదేశంలో బయటకు వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న మహిళలు సరళీకరణ విధానాలు మొదలు కాకముందు 1990లో 30.3% ఉన్నారు. అయితే 2020కి నాటికి వారు 20.3% తగ్గారని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. మన దేశం కంటే యెమెన్, ఇరాక్, జోర్డన్, సిరియా, అల్జీరియా, ఇరాన్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. దక్షిణాసియాలో ఇండియాలో అతి తక్కువ స్థాయిలో ఉంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మొదలైన దేశాలు మనకంటే మెరుగ్గా ఉన్నాయి. 2004 నుండి 2011-2012 మధ్య భారతదేశ ఆర్థిక అభివృద్ధి బాగా జరిగి సరాసరి 8.4% ఉన్న పరిస్థితిలో కూడా 2011-12లో ఆర్థిక వ్యవస్థలో పనిచేసే మహిళలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న మహిళల సంఖ్య పడిపోయి 23%కి చేరింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం కొత్త ఉద్యోగాలు చేరిన వారిలో మహిళలు 2020 జూన్లో 21.11% నుండి జూలై 20.49% తగ్గడానికి ఆగస్టులో 19.98%కి తగ్గారు. అంటే నయా ఉదారవాద విధానాల పర్యవసానంగా నిరుద్యోగం ఎక్కువ అవుతుందని, దాని దుష్ప్రభావం మహిళలపైన ఎక్కువగా పడుతున్నదని స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఉద్యోగం ప్రాథమిక హక్కుగా గుర్తింపబడే సోషలిస్టు సమాజం రావాలి. సోషలిస్టు వ్యవస్థ మహిళలకు పురుషులతో సమానంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే కాదు, ఇంటి శ్రమ నుండి కూడా విముక్తి కలిగిస్తుంది. కమ్యూనిటీ కిచెన్లు, క్రెచ్లు, కమ్యూనిటీ లాండ్రీలు, కమ్యూనిటీ హౌస్ సర్వీసింగ్ యూనిట్లు ఏర్పరిచి వంటింటి చాకరీ నుండి విముక్తి కలిగిస్తుంది. ఈ దిశగా సమాజం మార్పు కోసం కృషి జరగాలి. ఈ కృషిలో భాగంగానే గృహిణి ఇంటి శ్రమకు వెలువ కట్టి చెల్లించాలన్న డిమాండ్పై కూడా ఉద్యమం నడవాలి. ఇది ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళపై చేసే పోరాటం కాదు, స్త్రీ పురుషులందరూ కలిసి పెట్టుబడిదారు వ్యవస్థ పైన పోరాటం చేయాలి. ఇలా జరుగుతుందని మనం ప్రభుత్వానికి విన్నవించాలి.